తెలంగాణ గెజిటెడ్ అధికారులు కేంద్ర సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 10-10-2025 నాడు ఉదయం 10:30 ఏడుపాయం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా రందు రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ కార్యవర్గం, తెలంగాణ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు సచివాలయం, హైదరాబాద్ సిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం శాఖల ఫోరమ్స్ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా విభాగం కార్యవర్గం పాల్గొన్నారు. యావత్ తెలంగాణ గెజిటెడ్ అధికారులు 87,000 మంది గెజిటెడ్ అధికారుల పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 33 జిల్లాలు, హైదరాబాద్ సిటీ సెక్రటరియట్తో పాటుగా మాకు ఉన్న 106 డిపార్ట్మెంట్ల ఫోరంల యొక్క బాధ్యులతోటి, ప్రెసిడెంట్లతోటి ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది. కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు, పరిమితులు ఉంటాయి. దానివల్ల కొంత తక్కువ సమయంతో, తక్కువ ఎజెండాతో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు 3 సార్లు మాతో సమావేశం అయినప్పటికీ మా కోసం క్యాబినెట్ సబ్ కమిటీని వేసి, అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని వేసి మాకున్న 64 డిమాండ్ని అన్నిటినీ కూడా విపులంగా, నిశ్చితంగా ఒక్కొక్కటి చర్చించిన పిదప కొంత మేరకు ఒక 25 డిమాండ్లు మా గెజిటెడ్ అధికారులతో పాటు జేఏసీ ద్వారా ఇచ్చిన డిమాండ్లు పరిష్కారమైనప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వందలాది డిమాండ్లు, ముఖ్యంగా మా పిఆర్సీ, ఎప్పుడో ఇవ్వాల్సిన పిఆర్సీ 2023 ఇవ్వాల్సిన పిఆర్సీని ఒక 5% ఐఆర్ ఇచ్చి గత ప్రభుత్వం ఆ పిఆర్సీ ప్రకటించకుండా ఎలక్షన్కి పోయి ఈరోజు ఈ ప్రభుత్వం పైన భారం పడి ఆ పిఆర్సీ గురించి ప్రభుత్వాన్ని అడగాలంటేనే ఆర్థిక పరిస్థితి భయపడే స్టేజ్లో మా ప్రాథమిక సభ్యుల యొక్క అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న మీదట ఆ పిఆర్సీని ఇమీడియట్గా ప్రకటించాలని గతంలోనే సుమారుగా 16.6 అంటే 16.5 సంవత్సరాలు 3 పిఆర్సీలు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ నష్టపోయారు. ఆ పిఆర్సీ నష్టపోకుండా 42% ఫిట్మెంట్, అది కూడా మేము జేఏసీ నుంచి 51% అడిగిన గెజిటెడ్ అధికారులుగా శాస్త్రీయంగా, టెక్నికల్గా పరిశీలించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ డిఏలు ఇచ్చిన వాటి మీద కానీ, ఇక్కడున్న డిఏలు పెండింగ్ల పైన కానీ, ధరల పైన అన్ని శాస్త్రీయంగా పరిశీలించి 42% ఇమ్మీడియట్గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు కోడ్ కూడా లేదు కాబట్టి మేము దీన్ని ఇమ్మీడియట్గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానితో పాటుగా గత ప్రభుత్వంలో 3 డిఏలు పెండింగ్ పెట్టి ఉద్యోగులు రావాల్సిన ఒక్క డిఏ ఉంటేనే రోడ్ల మీద పడి ధర్నాలు చేసి, బ్లాక్ బ్యాడ్జీలు పెట్టి, లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్ చేసి రకరకాల కార్యాచరణ ప్రకటించేవాళ్ళం. 3 డిఏలు గత ప్రభుత్వంలో ఉన్నా కూడా మేనిఫెస్టోలో పెట్టి మేము ఇస్తామంటే పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వాన్ని నమ్మి అవుట్ రైట్గా సపోర్ట్ చేసి ఆ 3 డిఏలు వస్తాయని చెప్పి మా ప్రాథమిక సభ్యులు 15,25,000 మంది టీజీఈ జేఏసీలో ఉన్న ఉద్యోగులు, 87,000 మంది ఉన్న గెజిటెడ్ అధికారులు ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం 1 డిఏని పూర్తిగా ఇచ్చారు. 2వ డిఏని మొన్న ప్రకటించి కొన్ని పెండింగ్ అడ్వాన్స్గా ప్రాస్పెక్టివ్గా ఇచ్చిన డిఏల యొక్క బాకీలు రావాల్సిన డ్యూలు రిట్రాస్పెక్టివ్గా కొన్ని 18 నెలల పరిమితి విధించారు. 3వ డిఏని నవంబర్లో ఇస్తామని చెప్పి ఆ జీవోలోనే మెన్షన్ చేశారు. ఇది కాకుండా కూడా ఇంకా ఈ రోజుకి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం లేదు. అయినా మేము ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు క్లియర్గా చెప్పారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ పైన క్యాబినెట్ సబ్ కమిటీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ 1 డిఏతో పాటుగా అదనంగా 1 డిఏని అడుగుతున్నాం ఇమీడియట్గా ప్రకటించమని. మేము దసరాకో, దీపావళికో బక్షీస్ అడగట్లేదు. మేము మా ఉద్యోగులుగా ఏ కొత్త డిమాండు లేదు, జీతాలు పెంచమంటలేదు. మేము రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన పిఆర్సీని, ప్రకటించిన పిఆర్సీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం రావాల్సిన 5 డిఏలు అడుగుతున్నాం. మొత్తం డిఏలు కూడా కాదు, మీరు ప్రకటించిన 1 డిఏతో పాటు
అదనంగా ఇంకో డిఏ ఇవ్వమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మిగతా డిఏలని పిఆర్సీ ఎట్లాగూ ప్రకటించాలి కాబట్టి 42% ఫిట్మెంట్తో పాటుగా ఈ డిఏలు అందులో మెర్జ్ చేయాలని చెప్పి మా యొక్క మెయిన్ డిమాండ్. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంప్లాయీస్ జేఏసీ తోటి మేము తీసుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే ఇంకా 10,000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఇవి కూడా మా గొంతెమ కోరికలు కావు. మేము పనిచేసిన కాలానికి రావాల్సిన జీతము వేతనము మేము దాచుకున్న పని చేసిన టైంలో వృద్ధాప్యంలో కానీ లేదు ఎలిమెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ పనికి వస్తే దాచుకున్న జీపీఎఫ్లు కానీ గ్రాట్యుటీ కానీ కమిటేషన్ కానీ ఇట్లాంటి సరెండర్ లీవ్స్ కానీ ఈఎల్స్ కానీ మెడికల్ బిల్స్ కానీ వాటి కొరకు రావాల్సిన బిల్స్ ఆ 10,000 కోట్లలో మేమే ఒప్పుకున్న ప్రభుత్వం దగ్గర నెలకి 700 కోట్లు కొడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చారు. దానిని కూడా 30వ తారీఖు కాకుండా ప్రతి నెల 31 కాకుండా దేనికి ఇస్తున్నారో ఫైనాన్స్ సెక్రటరీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. 700 కోట్లు మీరు కొడుతున్నారు, ఏది కొడుతున్నారు? సరెండర్ లీవ్స్ కొడుతున్నారా, ఎర్నింగ్ లీవ్ శాలరీ కొడుతున్నారా, మెడికల్ బిల్ కొడుతున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్లో 6 సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి, మొన్న 2 కొట్టినామని చెబుతున్నారు. ఆ క్లారిటీ ఒకటి మా ప్రాథమిక సభ్యులకి తెలంగాణ గెజిటెడ్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు చీఫ్ సెక్రటరీ గారు ఆ 700 కోట్లు కూడా మేము ఒప్పుకున్నాం, ఒకేసారి 10,000 కోట్లు ఇవ్వలేనప్పుడు నెలకు 700 కోట్లు ఇవ్వమని, అది క్లారిటీ కావాలని కోరుతున్నాం. దీంతో పాటుగా ఏదైతే సిపిఎస్ ప్రభుత్వం ఆల్రెడీ వారి మేనిఫెస్టోలో పెట్టి క్లియర్ చేస్తామన్నారో ఆ సిపిఎస్ కూడా యూపీఎస్ సిస్టమ్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి పోవాలన్నా వద్దో కూడా ఇంకా క్లారిటీ ఎందుకు లేదంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది, మా సంఘాలుగా మాకు నమ్మకం ఉంది సిపిఎస్ రద్దు ఓపీఎస్ వస్తుందని. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నాం. వీటితో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి 1వ తారీఖు శాలరీ ఇస్తున్నందుకు కానీ పెండింగ్ బిల్స్ కొంతమేర కొడుతున్నందుకు కానీ మాకు కొన్ని డిపిసిల ద్వారా ప్రమోషన్లు ఇచ్చినందుకు కానీ వాటితో పాటుగా 317లో గతంలో ఇచ్చిన జీవోలతో పాటు స్పౌజు మెడికల్ మ్యూచువల్తో పాటు కొంత డిప్యుటేషన్లు ఇచ్చిన క్వశ్చన్కి వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మాకు కానీ మా ప్రాథమిక సభ్యులు కానీ మా సంఘ డిస్టిక్ లెవెల్లో ఉన్న డివిజన్ లెవెల్లో ఉన్న మండల లెవెల్లో ఉన్న నాయకత్వం పైన తీవ్రమైన ఒత్తిడి మా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన మెడికల్గా వాళ్ళు రిటైర్ అయ్యి 2023 మార్చి అప్పుడే రిటైర్ అయిపోయిన 2 ఇయర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది. పిల్లల మ్యారేజ్లకు ఇబ్బంది అవుతుంది, మ్యారేజ్లైన పిల్లలు డైవర్స్ అవుతున్నాయి, కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ గ్రాట్యుటీ కమిటేషన్ మెడికల్ బిల్ కొన్ని క్లియర్ చేశారు, దానికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సరెండర్ లీవ్స్ కావచ్చు, పెన్షన్ బకాయిలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. వీటితో పాటుగా పెన్షనర్ల బకాయిలు వాట్సాప్ మెసేజ్లు ఉద్యోగ సంఘాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది ఇబ్బందులు పడాలి, మీరు అమ్ముడు పోయారా, సూట్ కేసులు వచ్చినాయా అంటే వారిని మేము ఏమి అంటే వాళ్ళకి ఆ రైట్ ఉంది, నాయకత్వం మీద మాట్లాడే రైటు ప్రాథమిక సభ్యులుగా ఉంది. మేము గొంతెమ్మ కోరికలు ఏవి కోరట్లేదు. గతంలో లాగా మా శాలరీలు పెంచండి, పిఆర్సీ వేయండి, హైక్ చేయమని అడగట్లే. మా ఉద్యోగులుగా ఉన్న అధికారులుగా ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లలో అద్దె వాహనాలు నెలకి 33,000 ఇస్తారు. ప్రతి ఆఫీసర్కి జీతంతో పాటు వాహనం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మండల లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ తిరిగే పరిస్థితి లేదు. కానీ వారి జీతం నుంచి ఆ ప్రైవేటు అద్దె వాహనానికి జీతం నుంచి ఇచ్చేసిన పరిస్థితి. కొంత పేమెంట్ చేశారు, ఒక 10%. మిగతా పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉన్నవి కూడా ఇమీడియట్గా పే చేయాలి. వీటితో పాటుగా మాకు హౌస్ బిల్డింగ్ సొసైటీలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలుగా 243, 44, 45 జీవోలు ఉద్యోగ సంఘాలకు ఇబ్బంది లేదు. అది కొన్ని జర్నలిస్టు సంఘాలకి, తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టులో పనిచేసే జిల్లా కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ వారికి, గౌరవ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలకి, బ్యూరోక్రాట్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఇబ్బంది ఉంది. కానీ కోర్టు వారు కూడా ఎక్కడ ఉద్యోగ సంఘాలకి ఇవ్వద్దని ఎక్కడా లేదు. మాకున్న సొసైటీల ద్వారా జీవిత కాలంలో 25 సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేము వచ్చి మళ్ళీ మరొక 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ, మాకు ఇచ్చే కూలీ కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం 150 గజాల నుంచి 200 గజాలు, అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
వీటితో పాటుగా మేము అడిగే ఈహెచ్ఎస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.